వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా? బండను బద్దలు చేయు శుద్ధి లాంటిది కాదా? చాలు. నా మాట అగ్ని వంటిది కాదా? ఆయన మాట, ఆయన వాక్యము అగ్ని లాంటిది, బండను పగలగొట్టి శుద్ధి లాంటిది ఆయన వాక్యము. బండరాతి హృదయాల్ని మెత్తలేని హృదయములుగా మార్చేది ఆయన వాక్యము. అగ్ని వంటిది. అగ్ని ఏం చేసిందండి? చెత్తంతా కూడా కాల్చేసింది. అందుకని అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట శుద్ధి లాంటిది కాదా? చూడండి ఎంత స్పష్టంగా దేవుడు తెలియపరుస్తున్నాడు. బండరాతి హృదయాలు మార్పు చెందాలి. బండరాతి హృదయాలు మెత్తలేని హృదయాలుగా మారాలి. హృదయం కఠినపరుచుకోకూడదు. హృదయాన్ని కఠినపరుచుకునే వారు కీడులోను అపాయంలోను పడిపోతారు. అందుకని హృదయం ఘోరమైంది, ఘోరమైంది, వ్యాధి కలిగింది. హృదయానికి ఎప్పుడు ఏమొచ్చిందో కూడా తెలియదు. అందుకని నీ హృదయం భద్రపరచుకోమని దేవుడు వాక్యం సెలవుస్తుంది. ప్రియబిడ్డ, మన హృదయంలో కఠినపరచుకోరు. మన హృదయం ఎప్పుడు కూడా వాక్యం ద్వారా నల్లగొట్టుకోవాలి. మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు ఏ పాపం కూడా ఏర్పడిచేది. ప్రియబిడ్డ, వాక్యమే సత్యము కాబట్టి, వాక్యమే అగ్ని కాబట్టి మన హృదయంలో చెత్తంతా పేరుకుపోయింది. ఏం చేసింది తెలుసా? కాల్ చేసింది. కాల్ చేసి మన హృదయాన్ని ఎలా చేసింది? మెత్తనైన హృదయంగా చేసింది. మన హృదయాన్ని ఎలా చేసింది? దేవునికి లోబడే హృదయంగా మార్చేసింది. ప్రియబిడ్డ, హల్లెలూయా. హృదయాన్ని కఠినపరుచుకున్న వారు కీడులోని అపాయంలో పడిపోయారు. హృదయాన్ని మెత్తనపరుచుకున్నారు. దేవునికి లోబడిన వారు హెచ్చించబడ్డారు, ఆశ్రయించబడ్డారు. ప్రియబిడ్డ, హృదయాన్ని కఠినపరుచుకున్నాడు ఫరో, ఐగుప్తు యొక్క రాజు. కఠినపరుచుకొని 10 అద్భుతాలు చేసినా కానీ అద్భుతాలు చూశాడు. ఇశ్రాయేలు మధ్య 10 అద్భుతాలు చేసినా, మోషే చేసిన అద్భుతాలు చూసి అతని హృదయం అయిపోయింది, కఠినమైపోయింది. కఠినం చేసుకోవచ్చు. వాక్యాన్ని మనం ఏం చేయాలి? వాక్యాన్ని నల్లగొట్టుకుంటారు. మన హృదయంలో ఉంచుకోవాలి. అయ్యా, నీ వాక్యం నా హృదయంలో ఉంచుకుని ఏ పాపను ఏర్పడిచింది. నా హృదయాన్ని నాయన భద్రపరిచే, నా హృదయాన్ని కడిగివేయ, నా హృదయాన్ని మెత్తగా హృదయంగా మార్చే, నా హృదయాన్ని ఆలయంగా మార్చేయాలి. ప్రతిరోజు కూడా మన దేవుని ఆ పాదాల దగ్గర సాగిల పడి ప్రార్థించాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్యం ఎలాంటిదండి? శుద్ధి లాంటిది. ఆయన వాక్యం ఎలాంటిదండి? అగ్ని వంటిది. అగ్ని వంటిది మనలో ఉంటే తప్ప మనము హెచ్చించబడతాం. అగ్ని వంటిది మనలో ఉంటే తప్ప తగ్గించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. ప్రియబిడ్డ, హల్లెలూయా. వాక్యం చదువుకుందాం త్వరగా. లోకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం. ఎవరైతే ఎక్కువగా రిఫరెన్స్ తక్కువగా అందిస్తారో వారికి బహుమానం ఉంటుంది. 14:11. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించబడేవాడు హెచ్చించబడును. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలండి? దేవుని ఎదుట మనం ఉన్నప్పుడు, దేవుని దాసులు ఎదుట ఉన్నప్పుడు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? మనము తగ్గించి ఉండాలి. తగ్గింపు ప్రవర్తన మనం కలిగి ఉండాలి. హెచ్చింపుడు కూడా దేవుని మందిరంలో. అందుకని మనం తగ్గించుకున్నప్పుడు మన దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చింప చేస్తాడు. దేవుని ఎదుట మనం గర్వం గాను అహంకారం గాను మనం ప్రవర్తించుకోవడం. ప్రియబిడ్డ, దేవుని ఎదుట మనం వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలి. అప్పుడు మనము హెచ్చించబడతాం. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన యేసు ప్రభువుని హెచ్చించబడడానికి కారణం ఏంటి? యేసు ప్రభువుని తగ్గించుకొని ఉన్నాడు. యేసు ప్రభు తండ్రి ఎదుట తగ్గించుకొని విధేయత చూపించాడు. కాబట్టి ఆయన సమస్త దేవతల కంటే హెచ్చించబడి ప్రతి నాలుక ఆయన హెచ్చిస్తుంది, ప్రతి నాలుక ఆయన స్తుతిస్తుంది. చదువులో ఫిలిప్పీలు 2:11. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:11. అధ్యాయం మీరు త్వరగా లేదండి. హల్లెలూయా. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించెను. చూడండి, ప్రతి నామమునకు పై నామము ఏ నామం అండి? యేసు నామము. యేసు నామము ఉచ్చరిస్తేనే సైతానికి అడాలి. యేసయ్య నామము బలమైన నామము. యేసు అనగా నామము, అంతే. ఒక నామకార్థం చేశాడు. ఇప్పుడు మనం పుట్టిన బిడ్డలకి మనం ఏం చేస్తామన్నా? పుట్టిన బిడ్డకు పేరు నామకార్థం చేస్తావా చేయవా? నామము అది. యేసు నామము. యేసు అనగా రక్షకుడు. ఆయన బలమైన నామము, శక్తి గల నామము, అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము. హల్లెలూయా.
యేసయ్య నామములో ఏముంది? శక్తి ఉంది. ఆ శక్తిని నువ్వు నేను పొందుకోవాలి ప్రియుడ. ఆయన అభిషేకాన్ని పొందుకోవాలి, ఆయన పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అప్పుడు మనం సర్వస్వచ్ఛంలో మనం నడుస్తాం. కాబట్టి మనం హెచ్చించబడాలంటే ఆయన పరిస్థితి మీద రెక్కలేదు మనం దాగి ఉండాలి. తండ్రి అయితే విధేయత కలిగి ఉండాలి, మనం కూడా విధేయత కలిగి ఉండాలి. కాబట్టి మనము హెచ్చుతగ్గులు కూడా మన ఇంట్లో కూడా ఉంచుకోకూడదంట. చదువుదాం. హెచ్చుతగ్గులు కూడా మనము మన ఇంట్లో కూడా ఉంచుకోకూడదు. నిర్గమకాండము 16 17 చదువు త్వరగా. నిర్గమకాండము 16 మోషే ఈ దినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం యెహోవా ఆజ్ఞాపించమనగా ప్రతి వాడు తన వారి భోజనములకు ప్రతి వాడు తన కుటుంబంలోని తనకు ఒకరు చొప్పున వారిని కూర్చుని వాళ్ళను ఒక్కొక్కరు తన గుడారంలో ఉన్న వారి కొరకు కూర్చుని వాళ్ళను. ఇశ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొని వారు ఉబేరుతో కూర్చున్నప్పుడు హెచ్చుగా కూర్చుని వారికి ఉబేరుగా కొలత చదువు హెచ్చుగా కూర్చుని వారికి ఎక్కువగా మిగలలేదు, కూర్చుని వారికి తక్కువ కాలేదు. వారు తమ ఇంటి వారికి భోజనములకు సరిగా కూర్చుకొని మరియు మోషే మీరు దీనిలో ఏమి ఉదయం వరకు మిగిల్చుకోకూడదని వారితో చెప్పారు. అయితే వారు మోషే మాట వెనక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొని అది పురుగు పట్టి కప్పు కొట్టి. చూడండి, మోషే అన్నాడు, మోషేకి యెహోవా దేవుడు చెప్పాడేమని, నేను ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తాను, ఈ ప్రజలకు దేవతలు తినే ఆహారం నేను కురిపిస్తాను. అయితే ఏ దినానికి ఆ దినాన్ని సమకూర్చుకోబడ్డారు. ఏ దినానికి ఆ దినం సమకూర్చుకోబట్టే వీళ్ళు ఏం చేశారు? వారానికి సరిపోరు సమకూర్చుకున్నారు. దేవుడు చెప్పింది మరి చేయలేదు. అప్పుడు ఏమైంది? అక్కడ హెచ్చుగా కూర్చుకునే వారికి హెచ్చుగా మిగలేదు, తక్కువగా కూర్చుకునే వారికి తక్కువ కాలేదు. దేవుడు ఏదైతే చెప్పారో ఒక రోజుగా మీరు సమకూర్చుకోండి అంటే ఆ రోజంతా వారికి సరిపడ భోజనం చేశారు. ఈయన చేశారు, కొంత ఆశ ఉండేవాళ్ళు ఉంటారు కదా, శరీరానుసారంగా ఆశ కలిగి నడుచుకుంటారు కదా, వారేం చేశారు? కడుపాత్రానికి నా కుటుంబమే బాగుండాలి, నా పిల్లలే బాగుండాలని వారం రోజులు కూర్చుకున్నారట. దేవుడు చెప్పింది చేయలేదు, సేవలు చెప్పింది చేయలేదు. అక్కడ ఏమైంది? అబద్ధ ఏమైందంటే వాళ్ళు ఇంకోటి తెలియలేదు, వాళ్ళు కూడా తెలియలేదు. అప్పుడు ఏమైంది? పురుగు పట్టి కప్పు కట్టింది. మనం దేవుడు చెప్పింది చేస్తే మనం తగిన కాలం హెచ్చిస్తాడు దేవుడు. ప్రేమిట దేవుడు చెప్పింది మనం చేయాలి, దేవుడు చెప్పదు మనం చేయకూడదు. ఇది చేయి, ఇక్కడికి వెళ్ళు, ఇక్కడ స్వార్థ ప్రకటించు. మనం దేవుడు చెప్తే వెళ్ళాలి అంతే. దేవుడు చెప్పి చేస్తే చాలా అపాయాలు కీడు వస్తాయి. ప్రియ దేవుడు విన్నారా? హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు వారు తన తండ్రి చెప్పిందంతా చిత్తమంతా నెరవేర్చాడు. కాబట్టి ఆయన సింహాసనం మీద కూర్చొని తీర్పు చెప్పడకు మహిమ సింహాసనం మీద ఆశీనుడు అన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు కూడా మనము శాపలు చెప్పింది, దేవుడు చెప్పింది మనం ఏం చేయాలి? తూచా తప్పకుండా పాటించాలి. అది ఒక కట్టడ, అదొక విధి. దేవుడు ఏర్పరిచిన విధి విధానాలు కట్టడలు కాబట్టి, ఆజ్ఞలు కాబట్టి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే దేవుడు తగిన కాలం పొంది మనం హెచ్చింపజేస్తాడు. ప్రియబిడ్డ, హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏదైతే మనం ఉంచుకోవద్దో అది మన హృదయంలో ఉంచుకోకూడదు. మన హృదయంలో ఉంచుకునే ఎలా హెచ్చించబడతాం? మన హృదయంలో ఎలా నీ హృదయంలో నుంచి దేవుడికి విరోధమైన తొలగించుకోబడ్డాడు దేవుడు. నీ మనసును కాపాడుకోబడ్డాడు దేవుడు. నీ ప్రవర్తన సరి చేసుకోబడ్డాడు. మందిరికి వచ్చినప్పుడు దేవుడు మన హృదయాన్ని పదిలపరుచుకోవాలి. మన హృదయంలో పెట్టుకొని నన్ను ఆశ్రయించు, నన్ను దీవించు, నన్ను స్వస్థపరచంటే దేవుడు స్వస్థపరుస్తాడా? తీసి పారవేసినప్పుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను హెచ్చింపజేస్తాడు. నేను హెచ్చించబోవడానికి కారణం ఏంటి? అది అసలు ఆ జ్ఞానం ఉందా? నేను హెచ్చించబోవడానికి కారణం ఏంటి నేను అని పరిశీలించుకుంటాం. మనం ఎప్పుడు వేసి అక్కడ వేసిన గొంగలు అక్కడలాగా ఉంటున్నారు. ఏంది ఈ పరిస్థితి? ఏంది లోపం? ఏంది ఇది? ఈ కార్యాలు నా పట్ల జరగట్లేదు ఏంటని పరిశీలించుకుంటున్నావా? దేవుడు చెప్పిన సేవకుల మాటలు వింటున్నావా? దేవుడు చెప్పిన హెచ్చరించిన మాటలు లోపడుతున్నావా అనేది పరిశీలించుకోవాలి. ఇక నేనింతే నా బ్రతుకు మారదు, నా జీవితం మారదు అనే వాళ్ళకి అంతే ఉంటుంది. వాక్యం విని వాక్యానుసారంగా
బ్రతుకు మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి, ఆలోచన మార్చుకోవాలి ప్రియబిడ్డ. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనం ఆయన చెప్పిన దాంట్లో మనం అక్కడ కూడా మళ్ళీ ఉంచకూడదు. నీ హృదయంలో నుంచి నిన్ను వ్యాకుల పరిచేది దాన్ని నేను ఎవరి నుంచి తొలగించుకో ప్రియా. ఎవరు బిడ్డ అని దేవుడు వాక్యం సెలవిస్తుంది ప్రియబిడ్డ. ప్రసంగి 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 చదువు. ప్రసంగి 11వ అధ్యాయము 10వ వచనం చదువు. లేత వయసును నడిప్రాయమును గతించిపోవుని కనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపుదాన్ని తెలుసుకో. ఏమంటాడమ్మా? వ్యాకులతో తొలగించుకోవాలి. దేహాన్ని చెరిపేది ఏంటి? దేహంలో ఉండే ఏంటంటే దేహంలో 13 ఉంటాయి. దేహంలో 13లో ఒకటి కూడా బల్ల ఉంటే అవి దేహాన్ని ఏం చేస్తాయండి? చెరిపేస్తాయి. దేహానికి అస్వస్థతగా గురి చేస్తాయి. అవి హెచ్చింపజేయనియో, ముందుకు సాగనియో. ఎందుకని? పాపం కదా. పాపం చేసేవారికి పాపం చేసేటప్పుడు సంతోషంగా ఉంటుంది. దాంతో పరిసరాల తర్వాత తెలిసినప్పుడు ఏమైంది? ఎంతో దుఃఖపడతాడు. మార్కు సువార్త 7:20 చదువు త్వరగా. మార్కు సువార్త 7వ అధ్యాయము. మనుషుల హృదయంలో నుంచి బయలు వెళ్ళేది ఏంటో తెలుసా? మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుంచి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరాశలను, వ్యభిచారమును, లోపములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, వత్సలమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును. ఏం దోషం చూడండి 13. ఈ 13లో ఒకటి పెట్టో కానీ మనం ఎలాగ మనం ఎదగలుగుతో చెప్పండి ప్రియదేవ బిడ్డలారా. ఈ హృదయంలో ఒకడుండా ఎలాగ ఎదగలుగుతాం? అహంభావం, అహంకారం, చెడుతనము, వత్సలము, దేవదూషణ, వ్యభిచార క్రియలు, కామ క్రోధము, ఇవన్నీ పెట్టుకుంటే మనం హెచ్చించబడతావా? గొప్ప జీవము గల దేవుని కలిగి ఉన్నాం. పరిశుద్ధులైన దేవుని మనం కలిగి ఉన్నాం. లేత వయసు గతించిపోయిందా మనకి? ఇప్పుడు వీళ్ళెవరు లేత వయసులో ఉన్నారు. వీళ్ళు మనము నడి వయసులో ఉన్నాం. మనం నడి వయసు కూడా గతించిపోతుంది. మంది ఇంకో వయసు ఏముంది? చదువు. లేత వయసు నడిప్రాయం గతించిపోవును కనుక తర్వాత వయసు ఏముందంటే పుస్తకాలమే కదా. 50 సంవత్సరాలు దాటి పుస్తకాలే మనం. ఇప్పుడు లేత వయసు గతించిపోయింది, నడిపాయం కూడా గతించిపోదు. కాలం వస్తుంది. అప్పుడు మన హృదయం నుంచి ఏం తెలుసుకోవాలండి? లేత వయసులో ఉన్నవారు కూడా నడిపాయంలో ఉన్నవారు ఏం తెలుసుకోవాలండి? ఏదైతే అభ్యంతరం పెడుతుందో దాన్ని వ్యాకృతులు తొలగించుకోవాలి. చెడ్డబడ్డ అసహించుకోవాలి. ఏం చేయాలి? దేహమును చెరిపేది. దేహాన్ని చెరిపేది ఏంటంటే నీ దేహమునకు, నీ దేహము ఏదండి? కన్నే చెరిపేది. నీ కన్ను నిన్ను చెరిపిందనుకో, నీ దేహము దీపము కన్నే కనుక నీ కన్ను నిన్ను చెరిపితే నీ దేహం అంతయో చెడిపోద్ది. నీ దేహం అంతయో చీకటమైపోయింది. నీ దేహం అంతయో రోగాల భయమైపోయింది. నీ దేహంతో దేవుని భయపరచు. దేహంలో దేవుని ఆలయంలో దేవునే ఉండాలి. కాబట్టి దేవుడు లేకపోతే వేరే ఉంటే ఏమైంది? దేహము చెడిపోద్ది. దేహము అపవిత్రమైపోయింది. నీ కన్ను నీ దేహమును చెరుపుతుంది. కాబట్టి నీ కన్ను తేటగా ఉంచుకో. నీ కన్ను చూడొద్దు. నీ కన్ను చూసేవాడిని చూసి దాని యందు నువ్వు లక్ష్య పెట్టు. నీ దేహములకు అప్పుడు ఆరోగ్యమును, నీ ఎముకలకు బలమయు. అప్పుడు ఏమైందండి? నీ దేహములకు ఆరోగ్యమును, నీ ఎముకలకు బలం వచ్చింది. హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? దేహమును చెరుపులేదో మనం తొలగించుకున్నప్పుడు మనం ఏం చేస్తుంటే హెచ్చించబడతాం ప్రియబిడ్డ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనం ఆయన పరిస్థితి మీద రెక్కలిగితే మనం దాగి ఉండాలి. ఆయన పరిస్థితి మీద మనం రెక్కలిగితే మనం దాగి ఉన్నప్పుడు మనం ఏం హెచ్చించబడతాం ప్రియబిడ్డ. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. సామెత మనము హెచ్చించబడాలంటే ఏమైంది? మనం హెచ్చించబడాలంటే మనము శాపగ్రస్తమైంది కూడా మన ఇంట్లో కూడా తేకూడదు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 26వ వచనం చదువు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 26. దానివలే నీవు శాపగ్రస్తుడిగా కాకుండానట్లు నీవు హేయమైన దాన్ని నీ ఇంటికి తేకూడదు. హేయమైన దాన్ని ఇంటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనుక దాన్ని పూర్తిగా రోజు దాని యందు బొత్తిగా అసహ్యపడవలెను. నువ్వు దానిని ఎక్కడి నుంచి సరే తర్వాత ద్వితీయోపదేశకాండం 12 చదువు. అర్థాలు వస్తాయి. ద్వితీయోపదేశకాండం 12. మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికత్తెలు మీలో పాలైన శాస్త్రమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవియు నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు చూచిన ప్రతి స్థలము నీ దహన బలులను అర్పింపకూడదు. యెహోవా నీ గోత్రంలో ఒకదాని యందు ఏర్పరచుకొని స్థలములను నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడే జరిగింపవలెను. అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించుకొలది. నీ ఇండ్లన్నింటిలో నీ మనసు కోరుదాన్ని చంపి తినవచ్చును. పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్ర జింకను చిన్న దుప్పిని తిన్నట్లు తినవచ్చును. మీరు రక్తము మాత్రము తినక దాని నీళ్ల వలె నేల మీద పారబోయవలెను. నీ ధాన్యంలోనేమి నీ ద్రాక్షారసంలోనేమి నీ నూనెలోనేమి దశమ భాగమును నీ గోవులోని దేని నీ గొర్రె మొక్కలు నీ గొర్రె మేకలు మందలోని దేని తొలిచూచు పిల్లలను నీ మొక్కుబలను దేనిని నీ స్వేచ్ఛార్పణను ప్రతిష్టాత్మను నీ ఇంట్లో తినక నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునే నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంటి నుండి లేవియు కలుపుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నంలో చాలు. దేవుడైన యెహోవా సన్నిధిలో ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవుడైన సన్నిధిలో ఎలా ఉండాలి? నిందారహితులుగా మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధమైన తినాలి. పరిశుద్ధంగా దేవుని ఆరాధించాలి. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి దేవుని సన్నిధిలో ఆయన సరుకులు మనం భుజించాలి. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధత లేకుండా మనం ప్రభు రాజ్యంలో ప్రవేశించలే ప్రియ బిడ్డ. పరిశుద్ధత అన్నిటికీ ఆయన రాజ్యంలో నివాసం. కాబట్టి మనము ఈ భూమి మీద బ్రతికున్న కాలము పరిశుద్ధమైన మన దేవుని కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధంగాను నీతిగాను న్యాయంగాను ఈ భూమి మీద మనం జీవించాలి. ప్రియ బిడ్డ, పరిశుద్ధతే ఆయన రాజ్యం ఎన్నికలంటే కాబట్టి పరిశుద్ధత లేకుండా నా రాజ్యంలో మీరు ప్రవేశించలేరని దేవుడు పరిశుద్ధ లేఖనాలను తెలియపరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనము శాపగ్రస్తమైనది మన ఇంటికి ఏది కూడా తీసుకురాకూడదు. శాపగ్రస్తమని ఏది కూడా మనం తీసుకురాకూడదు. దేవునికి అది ఏమైనది శాపగ్రస్తం మనలో మన ఇంట్లో పెట్టుకుంటే మనం ఎలాగ హెచ్చించబడతాం ప్రిమిడ? అది శపించబడదు. కాబట్టి శపించబడి రాయలు ఏం చేసింది? తన యొక్క తండ్రి నుంచి వస్తున్నారు. యాకోబుతో వస్తుంది రాయలు. వస్తున్నప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? తండ్రి ఇంటిలో వెండి విగ్రహాలు ఏం చేసిందండి? దొంగిలించుకొని తీసుకొస్తుంది. తండ్రి ఇంట్లో ఉన్న వెండి విగ్రహాలు తీసుకొని దొంగిలించుకుంటుంది. వెండి విగ్రహాలు ఎందుకు? యాకోబుని ఆశ్రయించింది కదా. యాకోబు భారీగా చేసుకుంటారు. రాహేల్ని భారీగా చేసుకుని అక్కడ దేవుడు ఆశ్రయించాడు, దీవించాడు. ఇంకా విగ్రహాలు ఎందుకండి? గొప్ప దేవుడు యెహోవా దేవుడు కలిగి ఉంటారు. యెహోవా దేవుడు కలిగి ఉండి ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వదించబడిన తర్వాత గొర్రెలు మేకలు దుక్కడేదులన్నీ తీసుకొని వస్తున్నప్పుడు ఈ రాయలకి ఆశ తండ్రి నుంచి బొబ్బ దొంగిలించుకొస్తుందండి. బొబ్బ ఎంతమంది బొమ్మల పూజ చేశారు. బొబ్బల వల్ల పూజ ఆ జ్ఞానం అంతా వ్యర్థమైందంట. బొబ్బలకి మనం పూజ చేశాం, సాగిలపడ్డాం, నమస్కరించాం, తెలియజేశాం. మనం పాపంలో కొట్టుమిట్టాడుతున్నాం. మనకి నిత్య రాజ్యములు నిత్య సంతోషం ఇచ్చిన దేవుని యేసు ప్రభువును మనం కలిగి ఉన్నాం. ఆ శాపాల నుంచి పాపాల నుంచి మనము విడిపించబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం తల్లిదండ్రుల దగ్గర ఉండి ఏం చేస్తారు? ఎవరు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు, తీసుకురావద్దు. మనలో కూడా ఏమి ఉండకూడదండి? హెచ్చు తగ్గులు కూడా మనలో ఉండకూడదు. చదువుదాం. దానియేలు 2:48. దానియేలు 2:48.
చదువు. దానియేలు అప్పుడు రాజు దానియేలును బహుగా ఇచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతన్ని బబులోను సంస్థానమంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానమందిరిలో ప్రధానిగా నియమించను. అంతటా దానియేలు రాజునంత మనవి చేసుకునగా రాజు షద్రకు మేషకు అబేద్నెగోలను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. రాజు సన్నిధిని ఉండెను. చదువు. నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి బంగారు ప్రతిమ ఒకటి బబులోను దేశంలోని దురాయాను మైదానంలో నిలబెట్టించిన. చాలు. బబులోను రాజు నెబుకద్నెజరు ఏం చేశాడో తెలుసా? ఒక బొమ్మని ఎన్ని అడుగులది? 20 అడుగులు ఉంటుంది. అది దాన్ని నిలబెట్టి ఈ ప్రతిమకు మొక్కాలి, లేకపోతే మిమ్మల్ని అగ్నిగుండం వేస్తారని ఆజ్ఞ జారీ చేశాడు. దానియేలు షడ్రకు మేషకు అబేద్నెగోలు అన్నారు, మేము వీటికి మేమైతే మొక్కము, మీరు అగ్నిగుండంలో వేసినా మీరు చనిపోయినా చనిపోతాం, కానీ వాటికి మేము మొక్కము సాగినప్పుడు. ఎందుకంటే అవి నోరుండి మాట్లాడలేవు, కనుడుండి చూడలేవు, కానుండి నడవలేవు. వాటిని పూజించేవారు వాటి వల్ల ఉంటారు కాబట్టి మేము అలా చేయం. మేము జీవముగల దేవుని కలిగి ఉన్నాం కాబట్టి ఆయన మేము సేవిస్తాం. ఒకవేళ అగ్నిగుండంలో వేసినా కానీ రక్షించినా రక్షించకపోయినా ఆయనే యెహోవా ఆయనే చూసుకుంటాడు అని ధైర్యంగా సాక్ష్యం పలకగలిగారు. ప్రియబిడ్డ, మనం కూడా ఏం చేయాలి? ధైర్యంగా సాక్ష్యం చెప్పాలి. నువ్వు రక్షించినా రక్షించకపోయినా నువ్వే నా దేవుడు అయ్యా, నన్ను చంపినా నువ్వే, నన్ను బ్రతికించినా నువ్వే తండ్రి అని దేవునికి మనం ప్రాణాత్మ దేవాలయానికి సమర్పించుకోవాలి. ప్రియబిడ్డ హల్లెలూయా. అప్పుడు వారు ధైర్యంగా రాజు సమాధానం చెప్పారు కాబట్టి ఆ బబులోను రాజులో వాళ్ళ ముగ్గురు కూడా హెచ్చించారు. షడ్రకు మేషకు అబేద్నెగోలుని దానియేలుని హెచ్చించి ఉన్నతమైన స్థానాల్లో ఇచ్చారు, ఉన్నతమైన పదాలు ఇచ్చారు. ప్రియబిడ్డ, మనమైతే కనుక అగ్నిగుండంలో వేస్తారంటే మనమైతే అన్ని ఉండేది మొత్తం కూడా చెప్పేస్తాం. ఎందుకంటే మన శరీరం కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడాలి. ప్రియబిడ్డ, నువ్వు కూడా అభిషేకించబడాలి. మనము దేవుడితో సమాధానం ఉండాలి, దేవుని ఐక్యత కలిగి ఉండాలి. మనలో పెట్టుకోకూడదు. కాబట్టి మన ఇళ్ళలో కూడా తప్పు త్రాసులు, తప్పు తూరికలు మన ఊళ్ళో కూడా మనం హెచ్చించబడలేము. చదువుదాం. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 12వ వచనం చదువుదా. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 12వ వచనం. నీ ఇంట ఉంచుకొనకూడదు. న్యాయమైన తూనిక రాళ్ళు ఉండవలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మోషే చెప్తున్నాడు, హెచ్చు తగ్గులు గల యెహోవా దేవుడు చెప్తున్నాడు, హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూనికలు ఉండకూడదు. వేరు వేరు తూనిక కానీ రాళ్ళు కానీ సంచిలో ఉంచుకోకూడదు. హెచ్చు తగ్గులు తూములు నీ ఇంట ఉంచుకోకూడదు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఉండాలంటే తక్కువ కానివి న్యాయమైనవి తూనికరాళ్ళు నీవు ఉంచుకోవాలి. తూనికలు ఎదవరికి కూల్చేవాళ్ళు. ఎట్లాగా? తప్పుడు రాళ్ళు పెట్టేవాళ్ళు. కేజీ తూగితే 30 కిలో వచ్చేది. ప్రియదేవ బిడ్డ, మా సహోదరి పాలు పోసేదండి. సహోదరి ఇంట్లో ఉండకూడదు. తూము అంటే కొలిసేయండి. అవి కూడా మన ఇంట్లో ఉండకూడదు. ఇదివరకు కొలిసేవాళ్ళు అంట, నాకైతే తెలియదు. ఏం చేసేవాళ్ళు? పైదాకా లేపేవాళ్ళు అంట. భారీగా కింద అనారోగ్యం అంటే ఎలా అయిపోయింది? సిరిగిన సంచిలో వేసిన సిల్లిగావలాగా అయిపోయింది. సిరిగిన సంచిలో సిల్లిగావ అయితే ఉంటుందా? ఉండదు. అది వాక్యం ఉంది కదా, హగ్గాయి 1:10. సిరిగిన సంచిలో వేసిన హాస్పిటల్ పాలైపోతుంది. న్యాయంగా సంపాదించుకోవాలి, నీతిగా సంపాదించుకోవాలి. ప్రియబిడ్డ హల్లెలూయా. అందుకనే
నీవు హెచ్చుతగలగల వేరు వేరు తూనికలు రాళ్ళు నీ ఇంట్లో ఉండకూడదు, నీ సంచిలో ఉండకూడదు. తూనిక రాళ్ళు నీ ఇంట్లో ఉండకూడదు. తక్కువ కానీ న్యాయమైన తూనిక రాళ్ళు నీ వద్ద ఉంచుకోవాలంటాడు దేవుడు. తక్కువ కానీ న్యాయమైనవే మనలో ఉంచుకోవాలి. నీతిగా న్యాయంగా మనం నడుచుకోవాలి. అప్పుడు నీవు హెచ్చించబడతావు. అప్పుడు నువ్వు దేవుడి చేత ఆశీర్వదించబడతావు. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తగిన కాలం ముందు నువ్వు హెచ్చించబడాలంటే నువ్వేం చేయాలి? ఆయన యొక్క బలిష్టమైన రెక్కల కింద నువ్వు దాగి ఉండాలి. నువ్వు దాగి ఉన్నప్పుడు నువ్వు ఎలా దాగి ఉండాలి? దీన మనసు కలిగి ఉండాలి. దీన మనసు కలిగినప్పుడు నువ్వు హెచ్చించబడతావు. చదువుదాం. 1 పేతురు 5:6 వచనము. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. బలిష్టమైన రెక్కల కింద నువ్వు దాగి ఉన్నప్పుడు, దీన మనసు కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తానన్నాడు? ఏం చేస్తానన్నాడు? దీన మనసు కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తానన్నాడు? హెచ్చిస్తానన్నాడు. దీన మనసు కలిగి ఉన్న మనము హెచ్చించబడతాం. ప్రియబిడ్డ, ఎవడు దీనుడే నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచున్నాడో వారిని దృష్టిస్తానంటాడు దేవుడు. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు. చదువు యెషయా 57:15 చదువు. తగిన కాలం ఉంటుంది. ఎవరు హెచ్చించాలన్నా, నన్ను హెచ్చించాలన్నా, మిమ్మల్ని హెచ్చించాలన్నా తగిన సమయం ఉంటుంది, తగిన కాలం ఉంటుంది. ఉంటుందా ఉండదండి? కాలం ఉంటుందండి. అంతేగాని ఈరోజు మనం పట్టగిలో మనకి 40 బస్తాలు కాయాలంటే కుదిరితే కాలం ప్రకారం వచ్చింది. వర్షాకాలము, చలికాలం, ఎండాకాలం కోతగా వస్తాం అంతే. ఆ కాల ప్రకారము, కాలమాన ప్రకారం మనం నడుచుకోవాలి. తగిన కాలం ముందు నువ్వు హెచ్చించబడాలంటే ఆయన పరిస్థితి కింద రెక్కల కింద ఉండాలండి, తగ్గించుకొని ఉండాలి. వినయ మనసు కలిగి ఉండాలి. దీన మనసును వస్త్రం ధరించుకోవాలి. అప్పుడు నువ్వు తగిన కాలం ముందు హెచ్చించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలండి? మనము దీన వస్త్రము ధరించుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి? మనం హెచ్చించబడాలంటే, తగ్గించబడాలంటే మనం ఏం చేయాలండి? మనం తగ్గించుకొని దేవుని హెచ్చించినప్పుడు తగిన కాలంలో హెచ్చింపజేస్తాడు. ఒకటి. రెండోది ఏంటంటే మనము రాజు ఎదుట దేవుడిని హెచ్చించాడు కాబట్టి షడ్రకు మేషకు అబేద్నెగోను ఏం చేశాడు? తగిన కాలంలో హెచ్చింపజేసి ఆ రాజ్యంలో మంచి అధికారం ఇచ్చాడు. ప్రియబిడ్డ, హల్లెలూయా. రెండోది. మూడోది, మన ఇంట్లో మంచి తూనిక రాళ్ళు, తూనికలు మనం ఉంచుకున్నప్పుడు, న్యాయంగా నడుచుకున్నప్పుడు, యథార్థంగా మనం ప్రవర్తించినప్పుడు తగిన కాలం ముందు మళ్ళీ హెచ్చింపజేస్తున్నాడు. మూడోది. నాలుగోది ఏంటండి? నీవు వినయం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. అహంకారంగా ఉండి, గర్వంగా ఉండి, హృదయంలో పెట్టుకుంటే నువ్వు ఎప్పుడు అలాగే ఉండిపోతావు. నాకు కలిగింది ధనం సమృద్ధించారు, నేను సంపాదించుకున్నాను, నాకు ధనం ఉందని ఈ లోకంలో విర్రవీగావా? తగిన కాలం ముందు దేవుడు ఏం చేస్తాడండి? తగ్గింపజేస్తాడు. విర్రవీగాల్సిన పని లేదు ఈ లోకంలో మనం కొంతలో చూసి అందులో బాయిపోయే ఆవిరి లాంటిది. చదువుని బట్టి గర్వం, అందం బట్టి గర్వం, ఆస్తిని బట్టి గర్వము, ఇవి మనలో ఉంటే ఎప్పుడు కూడా హెచ్చించబడలేము. ఎప్పుడు కూడా మనం తగ్గించుకొని ఉండాలి. దీన మనసు కలిగి ఉండాలి దేవుని ఎదుట. అప్పుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. మన యొక్క అర్పణలు దేవుడు అంగీకారంగా ఉంటుంది. ప్రియబిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఆయన నీ నా పాపములకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన శరీరములో రక్తములు తినివాడు నిత్య జీవం గలవాడు అని వాక్యం చదువుతుంది. ఆయన పరిశుద్ధమైన రక్తము, ఆయన పరిశుద్ధమైన శరీరం మనం పాల్గొని పంచుకోవాలి. అప్పుడు మనము నిత్యరాజ్యంలో మనము చేరగలుగుతాం. ఆయన సింహాసనం పక్కన కూడా మనం కూడా కూర్చోవాలని ఆశ. చూద్దాం చివరిగా వాక్యం. ప్రకటన సైతాన్ని జయించారు, సమాధిని జయించారు, శత్రువుని జయించారు. నేను జయించిన ప్రకారం చదువు. నాతో కూడా నా సింహాసనం మిమ్మల్ని కూడా కూర్చొనిచ్చేదను. చదువు. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడండి? నేను జయించాను కాబట్టి మీరు కూడా జయించాలి. శరీరాశ, నేత్రాశ, జీవనము జయించాలి. హృదయంలో పెట్టుకోకూడదు. అవి వ్యాధులు తొలగించుకోవాలి. దేహాన్ని చెరిపేది తొలగించుకుంటే మంచి జరిగింది.
దేహాన్ని చెరిపోయేదేదో తొలగించుకుంటే మంచి జరిగింది. మనలో పెట్టుకోకూడదు. దేవునికి విరోధమైన మనలో ఉంచుకోకూడదు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మనం కూడా ప్రేమిద్దాం, పరిశుద్ధంగా జీవిద్దాం. ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలని సాక్షులు కొట్టి యుగయుగాలు ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుందాం. ఎందుకంటే నేను జయించాను కాబట్టి నా తండ్రితో కూడా నా సింహాసనం మీద కూడా మిమ్మల్ని కూడా కూర్చోబెడతాడు. ఆయన సింహాసనం మీద కూర్చోవాలంటే ఎంత యోగ్యత అర్హత ఉండాలి మనకి ఈ లోకంలో. బ్రదర్, నల్లగొట్టుకోవాలి, శరీర క్రియలు విడిచిపెట్టాలి, పరిశుద్ధంగా జీవించాలి, న్యాయంగా నడుచుకోవాలి. అప్పుడు మనము ఆ యొక్క నీతి కలిగిన రాజ్యంలో, పరిశుద్ధమైన రాజ్యంలో యుగయుగాలు ఆయనతో కలిసి మనం ఆనందిద్దాం, సంతోషిద్దాం. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, రేపటి దినమంది కాదు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు దర్శనమిచ్చాడు దాన్ని చెప్తాడన్నా. ఆకాశం మొత్తం మారిపోతుంది, సముద్రము మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది, భూమి అంతా చీకటమైపోయింది. ప్రజలు భయపెడుతున్నారు. నేను నా మీద కళ్ళు వస్తున్నాయి కానీ, నా మీద అక్షపడుతున్నాయి కానీ అల్లల మీద నా మీదకి రాలేదు. మొత్తం మారిపోతుంది, సృష్టి అంతా మారిపోతుంది, ఎంతో గందరగోళంగా అయిపోతుంది. దేవుడు రాకడా అది సమీపంలో ప్రేమడా. యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు పాపమును తీసేయగల దేవుడు, యేసుక్రీస్తును నేను నిత్యరాజ్యానికి వారసులుగా చేయగల దేవుడు నీ సమీపంలో ఉన్నాడు. ఆయన సేవకులు ప్రకటిస్తున్నారు. ఇదే అనుకూల సమయం, ప్రయాసపడుతున్న సమస్య దిన రండి, మిమ్మల్ని రక్షిస్తాడు. ఆ యొక్క అగ్ని నుంచి, ఆ ప్రళయం నుంచి, ఆ విపత్తు నుంచి నేను రక్షిస్తానని దేవుడు పిలుస్తున్నాడు. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం తప్పించుకోవాలని మనం ఏం చేయాలి? వెనుకని ప్రార్థించాలి, ఎల్లప్పుడూ ప్రార్థించాలి. దేవుని హెచ్చించబడాలని ఏం చేయాలంటే దేవుని ఎదురు తగ్గించుకొని మన హృదయంలో ఉన్న వ్యాకులతని వైకలత పరిస్థితిని తొలగించుకొని మన హృదయంలో పెట్టుకొని మన గృహంలో పెట్టుకొని దేవుని ఎదుట మనం నీతి మంత్రులుగా కనపడాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? తగిన కాలమందు హెచ్చింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు హెచ్చించబడాలంటే, నేను హెచ్చించబడాలంటే ఏం చేయాలి? దేవుని ఎదుట మనం తగ్గించుకొని సుక్కని ఎలా ప్రాప్తి చేశాడు తెలుసా? తండ్రి నేను పాపినయ్యా, నన్ను కరుణించయ్యా అని ప్రార్థన చేసి, నువ్వు కూడా తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నావా? అయ్యా, నా హృదయంలో ఉండే నాయన న్యాయమని తొలగించుకుంటానయ్యా. నా హృదయంలో అయినా నా దేహాన్ని చెరుపుతుందయ్యా, అది ఆరోగ్యం ఏం లేదయ్యా, నా దేహాన్ని చెరుపుతుందయ్యా, ఒక్కటే ఉందయ్యా, దాన్ని నేను తొలగించుకుంటా. నా గృహంలో అయినా శాపగ్రస్తమైన ఉన్నాయా, దాన్ని నేను ఇప్పుడే పారవేస్తానయ్యా. నేను ఆస్వాదించబడ్డది కారణం, పేరు జరగకపోవడం కారణం అయినా నా అజ్ఞానం అయ్యా. అది సుక్కర్లాగా నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? చేయగలిగితే నాతో సహకరించు.